ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కోడి పుంజలను ఎత్తుకొని ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి అంటే సాంప్రదాయం, సంస్కృతి, పాడి పంటలతో కూడిన పెద్ద పండగ అని ఆమె అన్నారు. ఇలా చూడండి మేడం ఒకసారి. కోపం తగ్గలే ఇంకా. ఎవరింటి ముందు ముగ్గుంది, ఎవరు బాగా వేశారు, రంగులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ఎవరికైతే ఇంటి ముందు ముగ్గు వేసి కలర్ఫుల్గా ఉందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యాలు, తర్వాత సుఖశాంతులు, భోగభాగ్యాలు అన్నీ కూడా వస్తాయని అందరూ నమ్ముతారు. దానివల్ల ఏంటంటే ఇంటి ముందు ముగ్గు వేయలేదంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ ఒక విచారం, అంటే ఎవరైనా డెత్, చనిపోయిన వాళ్ళు లేదా మరణించారు అని మనకి తెలుస్తుంది. కనుక ముగ్గుల వల్ల మనకి ఇంత ఇంపార్టెన్స్ కనుక ఈ ముగ్గులే కాకుండా చాలామంది ఏంటంటే రంగురాళ్ళు వాడతారు, రకరకాలు వాడతారు మనం చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా మనము ఈ యొక్క నవగ్రహాలు, ఇప్పుడు 9 చుక్కలు పెట్టాం, నవగ్రహాలకి మనం ప్రతిగా మనం చెప్తాం. అంతేకాకుండా చాలామంది ఈ ముగ్గులు పెట్టడం వల్ల వాళ్ళకి చాలా టెన్షన్ ఏదైతే